హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఇవాళ మా అమ్మ చేతి వంటని మీతో టేస్ట్ చేయిస్తాను. మెయిన్గా బ్యాచిలర్స్కి కానీ ఇంట్లో ఎప్పుడన్నా టైం లేనప్పుడు కానీ ఈ స్పెషల్ చికెన్ కర్రీ చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎంత ఫాస్ట్గా అయిపోతుందో అంతే టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి 1 కిలో చికెన్కి 2 to 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశారు. తర్వాత 1 ఆనియన్ని స్మాల్ పీసెస్గా తరిగేసి ఆయిల్లో ఫ్రై చేశారు. అవి కొంచెం వేగే వరకు ఆనియన్ అలాగే ఉంచి తర్వాత క్లీన్గా వాష్ చేసిన చికెన్ వేసి ఒక 3 మినిట్స్ ఫ్రై చేశాక అందులో తగినంత సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసి బాగా కలిపారు. కొద్దిసేపు ఒక 3 మినిట్స్ అలా ప్లేట్ పెట్టి క్లోజ్ చేసి అలాగే వదిలేయండి. ఒక 10 మినిట్స్ చికెన్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్ అంతా బయటికి వచ్చాక ఇందులో 7 ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగం, ఎండు కొబ్బరి, కొత్తిమీర అలాగే పుదీనా మనం మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని ఇందులో మిక్స్ చేయాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి కూడా యాడ్ చేయండి. మసాలా మిక్స్చర్ పీసెస్కి బాగా పట్టాక ఇందులో తగినంత వాటర్ వేసి చికెన్ని బాయిల్ చేయండి. ఇప్పుడు సాల్ట్ అండ్ స్పైస్ లెవెల్స్ చెక్ చేసి స్టవ్ ఆఫ్ చేసే 3 మినిట్స్ ముందు గరం మసాలా యాడ్ చేయండి. చికెన్లో గరం మసాలా యాడ్ చేయడం వల్ల చికెన్ టేస్ట్ పెరుగుతుంది. మా అమ్మ చేతి స్పెషల్ చికెన్ కర్రీ రెడీ. టేస్ట్ ఎలా ఉందో చూస్తాము. టేస్ట్ చాలా బాగుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చితే లైక్